నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ముందటి వీడియోలో మనము వీలుకప్ యొక్క ఉపయోగాలు ఏంటి, వీలుకప్ ఏ విధంగా ఉపయోగించాలి మనం చూసాము. ఈరోజు వీడియోలో హెచ్ లుకప్ అంటే సేమ్ వీలుకప్ ఏ విధంగా ఉపయోగపడుతుందో సేమ్ ఇదిగోని హెచ్ లుకప్ అన్నమాట. సో వీలుకప్ అనేది వర్టికల్గా మనకు డేటాని సెర్చ్ చేసి మనకు రిజల్ట్ ఇస్తుంది. రైట్ సైడ్ మనకు కనబడుతుంది వర్టికల్ డేటా అన్నమాట. వర్టికల్ డేటా ఉన్నప్పుడు వీలుకప్ అనేది యూజ్ చేస్తాము. అదే డేటా అనేది హారిజాంటల్గా ఉన్నప్పుడు హెచ్ లుకప్ అనేది యూజ్ చేస్తాము. హెచ్ లుకప్ అనేది హారిజాంటల్గా డేటా సెర్చ్ చేసి మనకు కావాల్సిన డేటా అనేది మనకు రిటర్న్ ఇస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ మనకు యూనిట్ ప్రైస్ దగ్గర మనము హెచ్ లుకప్ యొక్క ఫార్ములాని అప్లై చేస్తున్నాం. చూడండి, ఈజ్ ఈక్వల్ టు హెచ్ లుకప్, ట్యాప్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంది. లుకప్ వాల్యూ ఆర్డర్ ఐడి ఉంది కదా, అదే లుకప్ వాల్యూ అనమాట. కామా టేబుల్ అరే వచ్చేసి టాప్ సైడ్ హారిజాంటల్గా ఉన్న డేటాలో ఆర్డర్ ఐడి నుంచి యూనిట్ ప్రైస్ దాకా దాన్ని టేబుల్ అరే అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు టేబుల్ మొత్తం డేటా అంతా అవసరం ఉండదండి. ఓన్లీ ఆర్డర్ ఐడి నుంచి యూనిట్ ప్రైస్ 2 రోస్ అనేది మనకు సరిపోతుంది. మనకు అవుట్పుట్ రావాల్సిన డేటా వరకు సరిపోతుంది. 2,0 అవుట్పుట్ అనేది సెకండ్ రోలో ఉంది కాబట్టి 2 అని ప్రెస్ చేసాం. అక్కడ చూసారా, యూనిట్ ప్రైస్ యొక్క వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. అలానే రైట్ సైడ్ మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాము. అక్కడ యూనిట్ ప్రైస్ ఉంది కదా, అక్కడ రిజల్ట్ రావాలి కాబట్టి అక్కడ ఫార్ములా టైప్ చేస్తున్నాము. ఈజ్ ఈక్వల్ టు హెచ్ లుకప్ అని టైప్ చేయాలి. హెచ్ లుకప్ అని టైప్ చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంది. అది ఆర్డర్ ఐడి ఉంది చూసారా, అది లుకప్ వాల్యూ అనమాట. అది లుకప్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని కామా ప్రెస్ చేసి టేబుల్ అరే వచ్చేసి మనకు ఆర్డర్ ఐడి నుంచి యూనిట్ ప్రైస్ వరకు 2 రోస్ తీసుకున్నా సరిపోతుంది. మనకు టేబుల్ మొత్తం ఎంటైర్ డేటా అవసరం లేదండి. మనకు ఓన్లీ ఆర్డర్ ఐడి యూనిట్ ప్రైస్ వరకు సరిపోతుంది. 2,0 2 అనేది మనకు యూనిట్ ప్రైస్ రిజల్ట్ కావాల్సింది కాబట్టి సెకండ్ రోలో ఉంది కాబట్టి సెకండ్ రో సెలెక్ట్ చేసిన సెకండ్ రో 0 అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. సో అక్కడ చూస్తే 1,251 చూసా, ఆ యొక్క ప్రైస్ అనేది సేమ్ ప్రైస్ అనేది వస్తుంది మనకు. దాన్ని డ్రాగ్ చేస్తే కిందికి సేమ్ ఫామ్లో అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. ఓసారి చూడండి, అన్నీ కూడా 1,255, 1,249, 1,256 మొత్తం రేట్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా వస్తాయన్నమాట. మనకు సేమ్ డేటా వీలుకప్తో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు హెచ్ లుకప్తో చేసాం, ఇప్పుడు వీలుకప్తో చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ అని టైప్ చేసి లుకప్ వాల్యూ వచ్చేసి ఆర్డర్ ఐడి ఉంది కదా, అది కామా టేబుల్ అరే ఇటు సైడ్ రైట్ సైడ్ చూపిస్తుంది కదా, టాప్ టు బాటమ్ అనమాట. ఆర్డర్ ఐడి నుంచి యూనిట్ ప్రైస్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. 2,0 చూసారా, యూనిట్ ప్రైస్ రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. మనం వీలుకప్ అనే యూజ్ చేయొచ్చు, హెచ్ లుకప్ అనే యూజ్ చేయొచ్చు అనమాట. రిజల్ట్ అనేది సేమ్ అనేది వస్తుంది అనమాట. సేమ్ అక్కడ కొంచెం చూడండి, మళ్ళీ ఒకసారి వీలుకప్ యూజ్ చేసి మనం ప్రీవియస్ చేసిన డేటాని మళ్ళీ చేస్తున్నాం. సేమ్ రిజల్టే మనకు మళ్ళీ వస్తుంది అనమాట. వీలుకప్ అని ప్రెస్ చేసి లుకప్ వాల్యూ ఆర్డర్ ఐడి తీసుకొని టేబుల్ అరే వచ్చేసి ఆర్డర్ ఐడి నుంచి యూనిట్ ప్రైస్ దాకా టాప్ టు బాటమ్ తీసుకున్నాం అనమాట. తర్వాత 2,0 సేమ్ వస్తుంది అనమాట. దాన్ని డ్రాగ్ చేస్తే అన్నిటికీ ఫార్ములా అప్లై అవుతుంది. చూడండి, దాంట్లో చెక్ చేసుకున్న కొని మనకు కావాల్సిన రిక్వైర్డ్ డేటా అనేది మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. మనము ఫార్ములాస్ యూజ్ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకు. ఎంత పెద్ద డేటా అయినా మిక్స్డ్ డేటాలో మనకు లార్జ్ డేటాలో నుంచి మనము ఒక పర్టికులర్ డేటాని ఈజీగా మనము తీసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫార్ములాస్ అనేది కంపెనీస్లో చాలా చక్కగా ఉపయోగపడతాయి. మన స్కిల్ అక్కడ ఉపయోగించడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. వీలుకప్ యొక్క ఫార్ములా కింద ఇండెక్స్ అనేది మనం పెడుతున్నాం చూడండి. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ వాల్యూ కామా టేబుల్ కామా కాలమ్ ఇండెక్స్ నెంబర్
అది రేంజ్ లుకప్ అనేది బ్రాకెట్లో చూసారా, అది ఆప్షన్ అనమాట. సమ్టైమ్స్ యూజ్ చేస్తాం, సమ్టైమ్స్ యూజ్ చేయమన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.